పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి పరలోకమును విడిచి ఆయన భూమిపైకి వచ్చినప్పుడు, ఆయన భూమిపైకి వచ్చిన తరువాత ఆయన రక్షణ సువార్తను ప్రకటించే సమయంలో కొండ మీద ప్రసంగము కానీ, ఆయా అరణ్యములోకి కానీ, ప్రాంతంలోకి కానీ వెళ్ళి ఆయన ప్రకటించేటప్పుడు చాలామంది ప్రజలు వచ్చేవారు. వచ్చే ప్రజలలో చాలామంది జనం ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. బోధించే సమయంలో రాయబడి ఉన్నట్టుగా 10వ అధ్యాయం లూకా సువార్త 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి జనములలో నుండి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి నిలవబడ్డాడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరంటే, బైబిల్ పాత నిబంధన అంతా కూడా చాలా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, బాగా వాక్యమును ధర్మశాస్త్రమును తెలిసిన వ్యక్తి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక మాట అడిగారు. బోధకుడా, నిత్య జీవం పొందాలి అంటే నేనేం చెయ్యాలి? ఎప్పుడైనా మనం ప్రశ్న వేసుకున్నామా? పరలోకం పోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? మందిరానికి లేటుకు రావాలా? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, పాపమును విడిచిపెట్టాలి. మనం గమనిస్తే ఈ ధర్మశాస్త్రము వాక్యము తెలిసిన వ్యక్తే నిలబడి అడిగాడు, బోధకుడా, పరలోకం, మన భాషలో పరలోకం, నిత్య జీవం పొందాలి అంటే ఏం చెయ్యాలి? మోక్షానికి పోవాలంటే ఏం చెయ్యాలి? ధనం సంపాదించాలని ఎవరో అనుకుంటున్నారు. డబ్బు సంపాదించాలనా? బంగారు పట్టణము మనకున్నది. ఈ లోకంలో పాపమును విడిచిపెడితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో బంగారు పైన దృష్టిని కేంద్రీకరిస్తే బంగారు పట్టణము పైన మనము అడుగు పెట్టలేం. గమనించినట్లయితే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి అడిగిన ప్రశ్న, ఆయనను శోధించుచు అడిగాడు, నిత్య జీవం పోవాలంటే ఏం చెయ్యాలా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పలేదు. ఒక మాట చెప్పాడు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి, నువ్వు చదవలేదా? నీకు తెలీదా? ఏందో నువ్వే చెప్పు అన్నాడు. కొన్నిసార్లు ప్రశ్న వచ్చినప్పుడు మనం సమాధానం కాదు, ప్రశ్న కూడా సమాధానమే. ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు, నిత్య జీవం పోవాలంటే ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు, నువ్వు చదవలేదా? నీకు తెలియదా? నువ్వు చెప్పు అంటే ఆ వ్యక్తి అన్నాడు, మొట్టమొదటిగా దేవుణ్ణి హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రేమించి ఆరాధించాలి. రెండోదిగా చాలామంది మొదటి ఆజ్ఞ బాగా పాటిస్తారు, అందరూ కూడా ధన్యులే, దేవునికి స్తోత్రం. రెండో ఆజ్ఞలోకి వచ్చే లోపలే ఆ రెండో ఆజ్ఞకి ఎక్కడో దూరంలో ఉంటారు, 10 కిలోమీటర్ల దూరం. దేవుణ్ణి బాగా ఆరాధిస్తారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు చెప్తే, పొరుగువారిని ఎందుకు నేను ప్రేమించాలి? వారి కష్టాలలో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వారి బాధ ఎట్లా పడితే నాకేమి, నేను సంతోషంగా ఉంటాను అనుకునే సమాజంలో మనం ఉన్నాం. లేమా? ఆ సమాజంలో కలిసిపోతున్నామా? క్రీస్తును నమ్మిన వ్యక్తులుగా ప్రత్యేకంగా ఉన్నామా అనేది ప్రశ్న. అయితే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడే 2 మాటలు, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి ఆరాధించాలి. రెండవ మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలంటే ఏంటంటే, నన్ను నేను ఎంత ఇష్టపడుతున్నానో ఎదుటి వ్యక్తిని కూడా అదే విధంగా ప్రేమించాలి. మనకెంత బాధ ఉంటే మనం ఇబ్బంది పడతామో, ఒకరి సహాయము కావాలని కోరుకుంటామో, ఎదుటి వ్యక్తి బాధను మన బాధ అనుకుంటే ఆ వ్యక్తికి సహాయము చేయగలం. అప్పుడే ఆ వ్యక్తి బాధను నా బాధ అనుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చి సహాయము చేయగలం. మనకున్న దానిలోనే ఒక వ్యక్తి బలహీన స్థితిలో ఉంటే మనం డబ్బినక్కర్లేదు,
మనం వీలైతే ఇవ్వాలి, కాదని లేదు. మన మాట ఇవ్వాలి. ఏమని? ఏం పర్లేదు, ఒకవేళ ఒక వ్యక్తి ఏమైనా బలహీనంగా ఉంటే ఏం పర్లేదు, దేవుడు బాగా చేస్తాడు, దేవుడు కృప చూపుతాడు. మాట చెప్పలేమా? మాట కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నామా? మాట ఇవ్వమనలేదు, నేను నీకు ఒక 10 లక్షలు ఇస్తానని. ఏ మాట ఇవ్వాలి? దేవుడు ఉన్నాడు, ఆయన చల్లని చూపు చూస్తాడయ్యా, బాగుపడతావు అని చెప్పాలి. ఆ మాట కూడా చేయలేమా? మనకు చాలా సమృద్ధి ఉంటే సమృద్ధిలో నుంచి సహాయము చెయ్యాలి. అది బైబిల్ చెప్పినటువంటి సత్యము. 2 మాటలు, దేవుని ఆరాధించాలి, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించాలి. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు మళ్ళా ఒక మాట చెప్పాడు, ప్రశ్న వేశాడు. ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నానంటే యేసయ్యను శోధించాలి, బాధపరచాలని అడుగుతున్నాడు. అప్పుడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అయ్యా నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించమన్నావు, పొరుగువారంటే ఎవరు? పొరుగువారంటే ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట చదువుదాం. 28వ వచనం నుండి మైక్లో చదువుదాం. 28వ వచనం. అందుకాయన, నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చెయ్యము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పెను. అయితే తాను నీతి మంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటాసించను. చాలండి, మనము గమనిస్తే 28వ వచనం నుంచి మనం చదివితే ఒక వ్యక్తి, గమనిద్దాం, యెరూషలేం అనే ప్రాంతము నుండి యెరికో అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేం అనే ప్రాంతం నుండి యెరికో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇక్కడ మన యొక్క సందేశం ప్రారంభమవుతుంది. యెరూషలేము దేవుని మందిరం, దేవుని స్థలం. యెరూషలేము ఆశీర్వాదం. యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప ప్రాంతం. అయితే యెరికో అంటే పాపము, యెరికో అంటే శాపము, యెరికో అంటే దుష్టులు, యెరికో అంటే దుష్ట ఆలోచన. అయితే మనం గమనిస్తే యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తి యెరూషలేమును విడిచి వాక్యము చదివితే మనం గమనిస్తే యెరూషలేమునకు దిగి వెళ్ళుచూ ఉన్నాడు. యెరూషలేము నుండి దిగిపోతూ యెరికోకి పోతున్నాడు. యెరికో పట్టణానికి వెళ్తున్నాడు, యెరికో ప్రాంతానికి. ఉండవలసినది ఎక్కడా? యెరూషలేములో. ఉండకూడనిది, పాపపు యెరికోలో ఉండకూడదు. యెరూషలేమును విడిచి దిగిపోతున్నాడు. దిగి వెళ్ళేది క్షేమ స్థితి కాదు, ఆశీర్వాదపు స్థితి కాదు. దిగాడు, వెళ్తున్నాడు. దొంగలు వచ్చారు, కొట్టారు, అతని కొన ప్రాణంతో విడిచిపెట్టి అతని వస్త్రాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మనం గమనిస్తే మొట్టమొదటిగా దిగి వెళ్ళాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి ఈ 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. చాలండి, ఏమవుతున్నాడు? ఎక్కి వెళ్తున్నాడా? దిగి వెళ్తున్నాడా? దిగి వెళ్ళుచు. ఆత్మీయ స్థితిలో ఎక్కాలి. ఏం చేయాలా? ఆత్మీయ స్థితిలో ఎక్కాలి. దిగామంటే ఆ దినమున గమనిస్తే యెరూషలేమును విడిచి యెరికో పట్టణమునకు పాపపు స్థితికి వెళ్తున్న వ్యక్తి పైనుంచి దిగాడు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతే ఏముంటుంది? అడవి ఉంటుంది, ఉండదా అండి? ఆడ జాగ్రత్తగా పోవాలా. ఈ వ్యక్తి యెరూషలేములో ఉన్నాడు, దిగాడు. ఇప్పుడు ఎవ్వరు మనుషులు లేని స్థితి. దిగి వెళ్తుంటే దొంగలు వచ్చి కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టి, ప్రాణం తీయలేదు. ఎందుకు తీయలేదో చెప్తాను. ప్రాణము తీయకుండా తన వస్త్రాలను దోచుకెళ్ళారు. సాతానుడు, మానవుడు దేవుణ్ణి తెలుసుకొని పొందిన రక్షణ వస్త్రాన్ని దొంగలించాలనుకుంటున్నాడు. ఎవరు? సాతానుడు. మానవుడు పొందిన రక్షణ, దేవుని ద్వారా పొందిన రక్షణ యొక్క వస్త్రాన్ని సాతానుడు దొంగలించాలనుకుంటున్నాడు. యెరూషలేము నుండి దిగిన వ్యక్తి
కొట్టబడ్డాడు, చంపబడేవాడు, దుష్టుల చేతికి దొరికాడు, వస్త్రహీనుడయ్యాడు. మన జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎక్కువ వారిగా ఉందుముగాక. ఒకవేళ ఈ దినమున పరీక్షించుకోవాల్సిన సమయం, దిగేవారిగా ఉన్నామా? దొంగ వచ్చి దోచుకుంటాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నది, అపవాది దోచుకునివాడు, దరిద్రుడిగా చేయువాడు. మన జీవితంలో చెడు విత్తనాలు పొలంలో విత్తితే ఆ పొలం ఏమి చేస్తుంది? చెడు విత్తనాలే వస్తుంది. పంటకు పురుగు పడితే మంచిగా ఫలిస్తుందా? ఫలించదు. మన జీవితంలో వాక్యం అనే విత్తనము మంచి విత్తనముతో విత్తబడి జీవించాలి. కొట్టబడిన వ్యక్తి కొన ప్రాణముతో ఉన్నాడు, ఇంకా లేదు, ఓపు లేదు, ఆశ లేదు. అప్పుడు యాజకుడు వచ్చాడు, చూసి పక్కన వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి పక్కన వెళ్ళిపోయాడు. సమరయుడు ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని చూచి, ఆ వ్యక్తి గాయములతో ఉంటే గాయములు కట్టి, నూనె పోసి గాయములు కట్టి, ఆ వ్యక్తి బాగోగులు చూసి తీసుకొని పూటకుళ్ళ ఇంటి వాని దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు ఈ వ్యక్తిని చూడు, ఈ వ్యక్తిని నేను గాయము కట్టాను, నీవు బాగు చెయ్యి, నీ దగ్గర ఉంచుకో, సరి చెయ్యి అని చెప్పి ఒక మాట చెప్పాడు, నేను మరలా వస్తాను. మరలా వచ్చి ఒకవేళ నీకేమైనా డబ్బులు ఖర్చు అయి ఉంటే నీకు నేను ఇస్తాను. మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చారు. పాపముల చేత మనం కొట్టబడి యెరూషలేమును విడిచి యెరికో అనగా పాపపు స్థితిలో దిగి వెళుతున్నాం. సాతానుడు మనల్ని గాయపరిచాడు, పాపముతో ఉన్నాము. పాపపు వస్త్రాన్ని ఆదాము పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి వస్త్రం పోయిందా లేదా? మహిమ వస్త్రం, మహిమతో నింపబడిన వారు పాపము చేసిన తరువాత వస్త్రహీనులయ్యారు. తర్వాత వారి సొంత ఆలోచనల చేత ఆకులతో కచ్చడములతో వారి శరీరాన్ని కప్పుకున్నారు. మనం గమనిస్తే వారి పాపము కప్పుటకు దేవుడే ఏదోనులోకి దిగి వెళ్ళి ఏదోను తోటకు వెళ్ళి ఒక పశువును వధించి వాటి చర్మముతో వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించినాడు. పాపం వల్ల ఆదాము అవ్వ వస్త్రహీనులయ్యారు. ఇక్కడ గమనిస్తే ఈ వ్యక్తి దిగి వెళ్తున్నప్పుడు దొంగలొచ్చి కొట్టి వస్త్రహీనుని చేశారు. అయితే సమరయుడు, మంచి సమరయుడు వచ్చి పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. గమనించాలి, చెప్పాడు, గాయములను కట్టాడు. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యందు విశ్వాసం ఉంచితే మన పాపములను కడిగి వేసి పరిశుద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. రండి, ప్రయాసపడి భారము మోయిచున్న ఎవరు? ఒకరా, ఒక ప్రాంతమా, ఒక దేశమా? సమస్త దేశములారా. ఎక్కడికి రావాలి? బ్యాంకుకా, లేకుంటే గోల్డ్ షాప్కా? డబ్బులు పాపాన్ని కడగలేవు, బంగారు పాపాన్ని కడగలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, అక్కడికి ఇక్కడికి అక్కడికి కాదు, ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీ పాపములను మీ భారములను తొలగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కొట్టబడిన మనలను దేవుడు కడిగి పరిశుద్ధపరిచాడు. తర్వాత ఏం చేశాడు? ఈ సమరయుడు గాయపడిన వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక పూటకుళ్ళ ఇంటి వాని యుద్ధకి తీసుకెళ్ళాడు, బాగు చేయమని చెప్పాడు. దేవుడు రక్షింపబడిన మనలను ఒక చోటికి తీసుకెళ్ళాడు, అదే దేవుని సన్నిధి. అక్కడ పూటకు చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో 35వ వచనం నుంచి చదువుదాం. మైక్లో చదువుదామండి. ఫస్ట్ మైక్ సౌండ్ పెట్టండి. 35వ వచనం నుంచి సంఘమంతా చదువుదాం. మరునాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూటకుళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీకింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా ఆ దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసు అడగగా, చాలండి.
పూటకుళ్ళ ఇంటి వాణి దగ్గరికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి మరలా ఇస్తానని చెప్పాడు. రక్షింపబడిన మనలను ఒక ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇల్లే దేవుని మందిరం. ఇక్కడ పూటకుళ్ళ ఇంటి వాడు, ఆ వ్యక్తి ఎవరంటే దైవజనుడు. మిమ్మల్ని అందరినీ దేవుడికి ఎవరికి అప్పచెప్పాడు? దైవజనునికి అప్పచెప్పాడు. కొంతమంది చెప్పలేదు, కొంతమంది అప్పగింపవలేదా? ఎవరికి అప్పచెప్పాడు? ఎందుకు? మంచి కాపరి మంచిగా బోధిస్తాడు, చక్కటి ఆహారాన్ని తన గొర్రెలకు అందిస్తాడు. పచ్చిక ఎక్కడ దొరుకుతుందో ఆ మంచి పచ్చికని ఇస్తాడు. కాపరి అయిన దేవుడు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. పూటకిల్ల ఇంటి వాడికి అప్పచెప్పాడు. మనలను కూడా, రక్షింపబడిన మనలను దైవజనుని ఇంటిలో దైవజనునికి అప్పచెప్పి నేను మరలా రెండవ రాకడలో రాబోతున్నాను. అప్పుడు ఏవి లెక్కలు చూసి ఎవరికి తగినట్టుగా వారికి ప్రతిఫలం ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో చేర్చబడ్డాం, సంఘంలో ఉన్నాం. మనలను మనము ఆయనకు సంపూర్ణంగా అప్పజెప్పుకోవాలి. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకునే సమయంలో మొత్తం ముంచుతా కానీ చేయి ముంచును అన్నానంట. చేత్తో కొన్ని పనులు చేయాలా, చేయలేను అన్నానంట. చేత్తో ఏమైనా చేయొచ్చు, చెయ్యి ఒకటి ముంచను అన్నానంట. దేవుడు నువ్వు సంపూర్ణంగా పొందయ్యా అంటే చెయ్యి ఒక్కటి, ఇంతవరకే పాస్టర్ గారు, ఈ కింది మాకు మొత్తం దించుతా అన్నారంట. ఈ మొత్తం దించలేదంట, కొంచెం. ఇప్పుడు పాస్టర్ అన్నారంట, ముంచితే మొత్తం ముంచాలా, సుగానికి సుగం, నేను ముంచని అని అన్నానంట. గమనిస్తే దేవుని నమ్మితే వాక్యంలో అన్నది ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. కొంచెం చల్లగా కొంచెం వెచ్చగా అంటే నులివెచ్చగా ఉంటే దేవుడు అన్నాడు, నా నోటి నుండి నేను మిమ్మును, మీరే చెప్పారు, ఉమ్మి వెయ్యని ఉద్దేశించుచున్నాను. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎట్లా ఉండాలి? ఎక్కేవారిగా ఉండాలి, కానీ దిగిపోతేనే ప్రమాదం. కట్టబడేవారిగా ఉండాలి, కానీ కట్లు వద్దు. దేవుని వాక్యము చేత కట్టబడను అంటేనే ప్రమాదం. సంగముగా కూడి ఆరాధించు వారిగా ఉండాలి, కానీ ఒక భక్తుడు ఇలా చేశారంట. ఒక వారం పనుండి మందిరానికి రాలేదంట. రెండో వారం మనసు రాలేదంట పోవాలంటే. మూడో వారం వచ్చింది. మొదటి వారం బోలా బాగుంది, రెండో వారం బోలా బాగుంది, ఏం కాలే, బాగుంది, సంతోషంగా ఉంది. ఇంకా ఆదివారం హాలిడే, సెలవు. ఇంకా మిగతా రోజులు డ్యూటీకి పోతాను, డ్యూటీకి టైం అయిపోతుంది, సండే హాలిడే కాబట్టి నా పనులు చూసుకోవాలని టీవీ పెట్టుకొని టీవీ చూస్తా అట్లా ఇట్లా ఉన్నాడు. 4వ వారం వచ్చింది. 4వ వారం బోలా. ఇప్పుడు నెలలో 4 వారాలు బోలా. మొదటి నెల వచ్చింది. నెల మొత్తం పోని వ్యక్తికి తర్వాత నెల పోవాలంటే మనసు ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఆ వ్యక్తి ముందు అస్సలు దేవునికి ఇష్టం లేనివి చేసేవాడు కాదు. నెల పోలేదు, ఇంకా సాతానుడు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? దిగిపోయినాడు. ఎక్కడికి? సీరియల్స్. దిగిపోయినాడు. ఎక్కడికి? సినిమాలు. దిగిపోయినాడు. ఎక్కడికి? పాత స్నేహితులు గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారయ్యా అంటే యెరూషలేముని పట్టుకోలేదు, పాత వాటిని పట్టుకున్నాడు. దిగాడు. మందిరానికి రాకుంటే ఆత్మీయ స్థితిలో పడిపోయాడు, సాతానుడు పట్టుకున్నాడు. మందిరానికి రాలేదు, బలలో చెయ్యి వేయలేదు, విశ్వాసమును కోల్పోయి దిగిపోయాడు, సాతానుడు పట్టుకున్నాడు, గాయపరిచినాడు. ఎక్కేవారిగానే మనం ఉండాలి. కొన్ని మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఒక తండ్రి తన యొక్క కుమార్తెకు మా పాలు వేడి చేసి అమ్మ పాలు తాగుతాను అన్నానంట. ఏం చేయమన్నానండి? పాలు వేడి చేసి అమ్మ పాలు తాగుతా అంటే, మా పాప ఒక ఇంటర్ 2nd year చదువుతామని అనుకుందాం. వెళ్ళింది, గ్యాస్ స్టవ్ వెలిగించి పాలు ప్రిపేర్ తయారు చేస్తూ ఉంది. చేసే సమయంలో పాలు చేసిన తర్వాత నాన్న దగ్గరికి వచ్చి, నాన్న పాలు విరిగిపోయినాయి నాన్న, బాగాలేవనింది. అప్పుడు నాన్న ఏం చేశారంటే, సరే అమ్మా నేను షాప్కి వెళ్ళి ఇంకో ప్యాకెట్ తెస్తానని తీసుకొచ్చాడు. మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ పాలు వేడి చేశారు. మళ్ళీ కూడా పాలు విరిగిపోయినాయి. మళ్ళా వచ్చింది, నాన్న మళ్ళీ పాలు పోయినాయి నాన్న అంటే, నాన్న ఎందుకు అబ్బా 2 సార్లు పోయినాయి? సరేలే మరి ఇంకొక షాప్కి వెళ్ళి షాప్కి వెళ్ళేసి ఇంకొక పాల ప్యాకెట్ తెచ్చినాడు. మళ్ళా కూతురికి ఇచ్చాడు, చేయమన్నాడు.
మళ్ళా చేసింది, మళ్ళా కూడా పోయినాయి. ఏందమ్మా ఇన్నిసార్లు 3 షాపులకు పోయినా, 3 ప్యాకెట్లు తెచ్చినా, 3 కంపెనీలు తెచ్చినా, నేను నీకు ఇచ్చినా నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నాయని పోయి తండ్రి చూసింటే పాలు చేసింది, ఆ యొక్క ప్యాన్ మీద పెట్టింది, ప్రిపేర్ చేసిన తర్వాత మొట్టమొదటిగా పాలు విరిగిపోయాయి కదండి. ఆ యొక్క విరిగిపోయిన పాలు పాడివేసి కొత్త పాలు తెచ్చి మరలా అదే గిన్నెలో వేసి మరలా స్టార్ట్ చేసింది. మరలా విరిగిపోయాయి, మళ్ళీ పాడేసింది. మూడోసారి అదే పాత్రలో మరలా ప్రారంభించింది, మళ్ళీ పాలు విరిగిపోయాయి. ఎందుకు పోయినాయి? ఎందుకు పోయాయండి? పాత్ర శుభ్రం చేయలేదు, సరి చేయలేదు. సరి చెయ్యని పాత్రలో చక్కటి పాలు తాగుటకు వీలు లేకపోయింది. అప్పుడు తండ్రి అన్నాడు, అమ్మా ఇంకొక 4 సార్లు తెచ్చిన మరలా విరిగిపోతాయి, పని చెయ్యవు, పనికి రావు. ఏం చెయ్యాలంటే ఏం మార్చాలా? ఎవరో ఇల్లు అంటున్నారు. ఏం మార్చాలా? పాత్రను మార్చాలా. పాత్ర మార్చింది, చక్కటి పాలు తాగుటకు వారు ప్రిపేర్ చేసుకున్నారు. ఈ దినమున మార్చాల్సినది మన యొక్క వస్త్రధారణ, మన మనసు మొట్టమొదటిగా మారాలి. ఈ హృదయం అనే పాత్ర మారితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉండి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హృదయం అనే పాత్ర మారకుండా నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నాకు దీవెన ఇవ్వండి అంటే నీ పాత్ర మారలేదు. దేవుడిచ్చిన అది నీవు సరి చేసుకోనలేక భరించలేవు. ఆశీర్వాదం ఎంతో గొప్పది, అది నీకు ఇస్తే ఈ పాత్ర సరిలేదు. ఈ పాత్ర ప్రతిసారి దిగిపోతా ఉన్నది. ఒకసారి గాయపడిన పాత్ర, ఒకసారి మురికి చేయబడిన పాత్ర సరి చేయబడితేనే మనకు లాభకరం. ఈ హృదయం సరి చేయబడితేనే ముందు మనం పాపములుగా ఉన్నాం. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. అయితే దేవుడు కృప వల్ల రక్షింపబడ్డాము. మనము పాపము నుండి వేరు చేయబడ్డాం. ఈ పాత్ర బాగు చేయబడినది. మరలా దిగిపోతే ఈ పాత్ర మురికి పాత్రగా మారుతుంది. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా జీవితములో అనుభవించుట కష్టము గనుక ఈ హృదయం అనే పాత్రను ఏం చేద్దాం? వాక్యము చేత శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, మనం ఫుడ్ తిన్న తర్వాత ఆ యొక్క ప్లేట్ చక్కగా శుభ్రపరుస్తాం. నెలకు ఒకసారి శుభ్రపరుస్తామా? ఎప్పుడు ఫుడ్ తింటే అప్పటికప్పుడు శుభ్రపరుస్తాం. ఈ హృదయం పాపము చేత పట్టబడకుండా ప్రతి క్షణం వాక్యముతో, ప్రార్థనతో శుభ్రపరచుకోవాలి. అందుకొరకే మరలా చెప్తున్నాను, ఎక్కువ వారిగా ఉందాం. ఆత్మీయ స్థితిలో దిగి పడిపోకుండా చూచుకొనుటకు ఏం పడాలి? జాగ్రత్త పడాలి. చూద్దాం, ఈ ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. 36వ వచనం, 37వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. 36వ వచనం కూడా చదువుదాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు నీ పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పెను. చాలండి. ధర్మశాస్త్ర ఉపదేశకులు లేచి అడిగినప్పుడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలా అంటే, యేసు ప్రభువారు అన్నారు, నువ్వు చదువుకున్నాను నీకు తెలుసు కదా అన్నప్పుడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని, దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. తర్వాత ధర్మశాస్త్ర ఉపదేశకుడు నీ పొరుగువారు ఎవరు అంటే, యేసయ్య ఇందాక చెప్పినటువంటి ఆ మాటలు ఉపమానం చెప్పిన తర్వాత అతడు కొన ప్రాణంతో పడి ఉన్నప్పుడు 2 మనుషులు వచ్చారు. ఒకరు యాజకుడు, ఒకడు లేవీయుడు. 2 మనుషులు చూసి వెళ్ళారు, వారు పట్టించుకోలేదు. 3వ వ్యక్తి సమరయుడు వచ్చాడు, చూసి పట్టించుకున్నాడు, బాగు చేశాడు, మళ్ళా వస్తానని చెప్పాడు. ఈ ముగ్గురిలో గాయపడిన వ్యక్తికి పొరుగువారు ఎవరు అంటే, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెప్పాడు, 2 పట్టించుకోలేదు, సహాయము చేసినటువంటి వ్యక్తే పొరుగువాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను వలే ఎవరిని ప్రేమించాలా?
ఒకరు అన్నారంట, నా కుటుంబాన్నే ప్రేమిస్తానని. దేవుడు అట్లే అనుకుంటే మన పాపములో ఉండగానే మనల్ని ప్రేమించినాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ దినం నా ఒకే ఒక మాట, ఈ హృదయం అనే పాత్రను మనము పరిశుద్ధపరిస్తే సకల ఆశీర్వాదములు మన కుటుంబంలో, మన జీవితంలో, మన తరములో ఉంటాయి, ఉండునుగాక. చిన్న ప్రార్థన తీర్మానం చేసుకుందామా? ఎవరికి వారు, దేవా మా హృదయం అనే ఈ పాత్రను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, సరిచేయుము.